హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి పిల్లలకి ఏ ఏజ్ నుంచి బిస్కెట్స్ పెట్టాలి, డైలీ ఎంత పెట్టాలి, ఏ బ్రాండ్ బిస్కెట్లు మంచివి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, కొన్ని బ్రాండ్స్ మంచివి అంటున్నారు, కొన్ని మంచిది కాదు అంటున్నారు కదా. ఏ బ్రాండ్ మంచిది, ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకపోతే అసలు బిస్కెట్స్ దేంతో తయారు చేస్తారో అది చెప్తా. ఫస్ట్ బిస్కెట్స్ గురించి పక్కన పెడితే మనం నూడిల్స్ తీసుకుందాం. నూడిల్స్ అంటే ఎవరైనా ఏం చెప్తారు, నూడిల్స్ చేసేది మైదాతోటి, హెల్దీ కాదు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినకూడదు, ఎప్పుడన్నా అకేషనల్గా అయితే ఓకే, లేదంటే అసలు మైదా కాబట్టి డైజెషన్ అవ్వదు అని చెప్పేసి నూడిల్స్ చాలా వాటికి అవాయిడ్ చేస్తారు. నూడిల్స్ ఎక్కువ ఇష్టపడతారు, కాకపోతే వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారనమాట. అలాగే ఇప్పుడు బిస్కెట్స్ విషయానికి వస్తే అసలు బిస్కెట్స్ దేంతో తయారు చేస్తారు? మైదా, రీఫైండ్ ఆయిల్స్ ఉంటాయి. అసలు మోస్ట్ 100% రీఫైండ్ ఆయిల్స్తోనే తయారు చేస్తారు. హైలీ షుగర్స్ ఉంటాయి, షుగర్స్ తప్ప ఏముండదు బిస్కెట్స్లో. అసలు మైదా ఎందుకు యూజ్ చేస్తారంటే, మన గోధుమ పిండి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ మైదా వచ్చేసి కేజీ వచ్చేసి 20 రూపీస్కి వస్తుంది. గోధుమ పిండి అలాగా, గోధుమ పిండి 60 రూపీస్ 70 రూపీస్ అంత రేట్ ఉందన్నమాట. సో హై రేట్లో ఉన్నది ఎవ్వరు యూజ్ చేయరు, ఓన్లీ తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఓన్లీ మైదానే యూజ్ చేస్తారు. ఇంకోటి క్రిస్పీనెస్ వస్తుంది, తింటుంటే సౌండ్ వస్తుంది కదా బిస్కెట్. పిల్లలు చాలామంది ఎక్కువ సౌండ్ కూర్చొని తింటారనమాట. సౌండ్ వస్తుంది కదా, ఆ క్రిస్పీనెస్ ఎలా వస్తుందంటే మనకి పామ్ ఆయిల్ లేదంటే రీఫైండ్ ఆయిల్ ఏదైనా ఒకటి ఆయిల్ బాగా హీట్ చేసి ఆ మైదా పిండిలో పోసామంటే కలిపితే క్రిస్పీనెస్ బాగా వస్తుంది అనమాట. దానికి ఆల్టర్నేట్గా మన ఇంట్లో చేసుకుంటే ఏం చేసుకోవచ్చు, విపరీతమైన బటర్, వెన్న ఉంటుంది కదా, వెన్న వేసుకొని చేసుకోవచ్చు అనమాట. హోమ్మేడ్ బిస్కెట్స్ అయినా అంతే అండి, ఏదైనా క్రిస్పీనెస్ కోసం అలా చేసుకుంటారు. విపరీతమైన బటర్ వేస్తే అంత హెల్త్కి కూడా మంచిది కాదు కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, అంటే చాలామంది ఏమనుకుంటారంటే క్రీమ్ బిస్కెట్లోనే స్వీట్ ఉండిద్ది, పంచదార వేసిన బిస్కెట్లోనే స్వీట్ ఉండిద్ది. మామూలుగా ఇప్పుడు కొన్ని చాలా బ్రాండ్స్ ఉండేది, 50-50, గుడ్ డే, ఇంకా మామ్స్ మ్యాజిక్, ఇవన్నీ చూడగానే అనుకుంటే అమ్మో వాటిలో జీడిపప్పు బాదం పప్పు వేసేస్తారు, చాలా హెల్దీ అవి, 50-50 అసలు షుగరే ఉండదు, అందులో ఓన్లీ సాల్టే ఉండిద్దని ఏవేవో చాలా అనుకుంటారు కదా. ఏదైనా సరే ఆ క్రిస్పీనెస్ కోసం రీఫైండ్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్, ఎక్కువ పామ్ ఆయిల్ వాడతారు అందరూ, ఎందుకంటే చాలా చీప్గా వస్తుంది మిగతా ఆయిల్స్తో పోల్చుకుంటే. అది కాక చాలామంది యూజ్ చేసిన ఆయిల్స్ ఉంటాయి కదా, అవి వేరే వాళ్ళకి సేల్ చేస్తారు కదా, ఆ ఆయిల్స్ తోటి ఎక్కువ చేస్తారనమాట. అవంత మంచిది హెల్త్కి. చాలామంది ఇంట్లోనే 2-3 టైమ్స్ యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయరు, పారేస్తారు. అలాంటిది వాళ్ళు అలాంటి ఆయిల్స్ పెట్టి బిస్కెట్స్ తయారు చేస్తారు అనమాట, ఎందుకంటే క్రిస్పీనెస్ రావడం కోసం. పిల్లలు చాలామంది సౌండ్ కోసమే కదా తినేది, దానికోసం వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి అదంత మంచిదా? మీరే ఆలోచించుకోండి ఒకసారి. పిల్లలు చాలామంది పిల్లలకి లెగిస్తే బిస్కెట్ ఇస్తారు, ఇచ్చేవాళ్ళు చాలామంది. ఆలోచించుకొని ఇవ్వండి ఈసారి. మైదా అనేది ఏంటంటే పెద్దవాళ్ళకి సరిగ్గా అరగదనమాట, మంచిది కాదు. అలాంటిది చిన్న పిల్లలకి తెగ ఇస్తున్నారు. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు, 5 రూపాయల బిస్కెట్లో ఏం న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటున్నాయని వాడు 5 రూపాయలకి ఇస్తున్నాడు బిస్కెట్, చెప్పండి. ఒక్కసారి కొంచెమైనా ఆలోచించరా, 5 రూపీస్కి వస్తుంది కదా అని చెప్పేసి పిల్లలు కొనిపెడుతున్నారు, స్కూల్కి ఇచ్చేస్తున్నారు, లేదంటే మాటిన లేదని ఇచ్చేస్తున్నారు, ఫుడ్ తినడానికి ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కదానికి బిస్కెట్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, లేదంటే కురుకురే ప్యాకెట్లు ఇస్తారు. 5కి 10కి వస్తుంది కదా, వాటిలో ఏ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటున్నాయని 5కి 10కి వస్తున్నాయి, ఒక్కసారైనా ఆలోచించాలి కదా. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే, ఎన్నైనా చెప్తావు, ఫ్రూట్స్ ఏమో చాలా రేట్లు ఉన్నాయి, 5కి 10కి ఇలాంటివి కొనిపెట్టకపోతే అంతంత రేట్లు పెట్టి మేము ఫ్రూట్స్ ఎక్కడ కొనిపెడతాము, మేము కొనిపెట్టలేము అనుకుంటారు కదా. మీరు డైలీ ఏంటంటే మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకండి అంటారు కదా, అలాగా మీరు డైలీ ఫ్రూట్సే కొనిపెట్టాల్సినంత అవసరం లేదండి. పిల్లలకు చిన్నగా బిస్కెట్లు, చాక్లెట్లు, ఇవి ప్యాకెట్స్ ఇవి మానిపించుకొని మీకు కుదిరినప్పుడే ఫ్రూట్స్ అలవాటు చేయండి, తింటారు, చాలా హ్యాపీగా తింటారు పిల్లలు కూడా. బిస్కెట్లు బయట చేసేది మైదాతోటి, రీఫైండ్ ఆయిల్స్ తోటి, షుగర్స్ తోటి చేస్తారు కదా. మనం కొంచెం హెల్దీ వేలో ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే అసలు బిస్కెట్టే వద్దని చెప్తున్నారు డాక్టర్స్. డాక్టర్లు అలానే చెప్తారులే. ఇంకా చాలా మాటలు విన్నాను అనమాట, నేను అందుకే వీడియో చేస్తున్నా. చాలామంది ఏంటంటే డాక్టర్స్ చెప్పిన వీడియోస్ కూడా చూడరు, పట్టించుకోరు, అలానే చెప్తారు. వాళ్ళకేం తెలుసు, మేము పెట్టిన వాళ్ళం బాగానే ఉన్నాగా, పిల్లలు బాగానే ఉన్నారు, అది ఇది చాలా చెప్తారనమాట. అందుకని ఒక తల్లిగా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట.
పర్లేదు వాళ్ళు అలానే అంటారు ఇంట్లో వాళ్ళు, బిస్కెట్లు పెట్టండి అని. ఏం పర్లేదు, అవాయిడ్ చేయండి, ఏం కాదు. బిస్కెట్లో పెద్ద పెద్ద న్యూట్రిషనల్ వాల్యూస్ ఏం ఉండవండి. ఇంకా జీడిపప్పు వేసిన బిస్కెట్లు, బాదం పప్పు వేసిన బిస్కెట్లు అని చెప్తారు అంతేగాని వాటిలో జీడిపప్పు బాదం పప్పు ఎవ్వరూ వేయరండి. జీడిపప్పు బాదం పప్పు ఎంత రేటు ఉంటున్నాయో మనకు తెలుసు. 5 రూపాయలకి వచ్చే బిస్కెట్లు ఎన్ని జీడిపప్పులు వేస్తారండి, ఏం వేయరు. జస్ట్ ఇంత ముక్కని ఇలా గ్రేట్ చేసి పైన ఏదో మనకి షో కోసం చూపించడానికి అలా వేస్తారు అంతే. అక్కడ ఏం ఉండదు జీడిపప్పు బాదం పప్పు. అసలు బిస్కెట్లు తినడం వల్ల యూజ్ ఏంటి నాకు అర్థం కాదు. ఒక్కటన్నా యూజ్ ఉందా? ఏం లేదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు సరిగ్గా అన్నం తిండ్రు, ఏం ఉండదు. ఇంకా చాలామంది ఏంటంటే హోమ్మేడ్ బిస్కెట్స్ పెట్టుకోవచ్చు కదా, అంటే బయట వాటికంటే కొంచెం పర్లేదు కదా అనుకుంటారు. హోమ్మేడ్ చేయాలన్నా సరే గోధుమ పిండి యూజ్ చేస్తారు, అంటే కొంచెం హెల్దీ కాబట్టి. ఇంకా ఆ క్రిస్పీనెస్ కోసం విపరీతమైన బటర్ వేయండి, అంత క్రిస్పీనెస్ అయితే రాదండి, పిల్లలు కూడా తినరు. బిస్కెట్ ఆ టేస్ట్కి ఆ టెక్స్చర్కి రావాలి అంటే ఆ ఐటమ్స్ అనేవి పడాల్సిందే, అవి అస్సలు మంచిది కాదు. విపరీతమైన బటర్ వేస్తేనే క్రిస్పీనెస్ వస్తుంది. ఒక్కొక్క బిస్కెట్కి చాలా బటర్ యూజ్ అవుతుంది అనమాట, అంటే చాలా బటర్ తీసుకుంటుంది. అంత బటర్ మనం పర్ సర్వింగ్లో అంత బటర్ తీసుకోవడం అంత హెల్దీ కాదు. అండ్ స్వీట్నెస్ కోసం ఖచ్చితంగా షుగర్ యాడ్ చేస్తున్నారు. షుగర్ అస్సలు మంచిది కాదు చాలామంది చెప్తున్నారు. ఇంకా మేము హెల్దీ వేలో ఈ డేట్స్ పౌడర్ యాడ్ చేస్తాం, లేదంటే బెల్లం జాగరీ యాడ్ చేస్తాం, అది ఇది చాలా అంటారు. ఏదైనా లోపలికి వెళ్ళిన తర్వాత చేసే పని ఒక్కటే అండి. ఇంకా చాలామంది ఏంటంటే 6 months ప్లస్ పిల్లలకు కూడా ఫస్ట్ ఫుడ్ ఏంటంటే బిస్కెట్ తిని ఏమైంది, బిస్కెట్ తింటే ఏమైంది, చిన్నపిల్లలు బిస్కెట్ తినిపోతే ఏం తింటారు, బిస్కెట్లు చిన్నపిల్లలు కాకపోతే ఎవరు తింటారు, అంత మైదాతో చేసి అసలు వాళ్ళకి ఎలా అరుగుతాయి నాకు అర్థం కాదు అసలు. ఫస్ట్ ఫుడ్ అంటే బిస్కెటే, ఇంకా అంటే మనకే అరగదు అసలు. మెయిన్ పళ్ళ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అసలు. ఎంత పళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా చాలామందికి. అవి పళ్ళలో ఇరుక్కపోయి క్యావిటీస్ రావటం, పళ్ళు పుచ్చిపోవడం, చాలా ఉన్నాయి పళ్ళు. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా చాలామంది పెట్టిన వాళ్ళకి ఏమైంది, ఏం కాలేదుగా, బాగానే ఉన్నారుగా, ఈవిడ ఇలానే చెప్పిద్దిలే, వీడియోల కోసం ఎన్నైనా చెప్తారు సోది అనుకుంటారేమో. అలా అనుకునే వాళ్ళకి నేను ఏం చెప్పలేనండి, ఏం చేయలేను, అదంతా మీ ఇష్టం అనమాట. ఇదిగోండి మా హనీ. అంటే నువ్వు పెట్టకుండా ఉంటావా, నువ్వు పెట్టకుండానే పెంచుతావా అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది, నేను ఖచ్చితంగా పెట్టాను. ఇంతకుముందు తెలియక మా తేజు కూడా పెట్టాను అనమాట, ఫుడ్ అసలు సరిగ్గా తీసుకోవడం. ఇప్పుడు వాడికి నేనే చెప్తున్నాను అనమాట, వాడికి ఎవరైనా ఇస్తే తీసుకోకు, బిస్కెట్లు తినొద్దు, గుడ్ కాదు, మంచిది కాదు, అదేనండి హెల్త్కి అంత మంచిది కాదు, బ్యాడ్ ఫుడ్ అని చెప్పేసి మనం కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా ఈ ఏజ్ పిల్లల్ని ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి మనమే పెట్టకుండా ఇంట్రడ్యూస్ చేయకుండా ఉంటే వాళ్ళే ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్ నుంచి అలవాటు చేయకపోతే ఏదైనా బాగానే ఉంటుంది. కొంచెం అలవాటు చేసిన వాళ్ళకి మానిపించాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుందండి. అలా నేను మా తేజుతో ఫేస్ చేశాను, చాలానే ఫేస్ చేశాను. ఇప్పుడు మాత్రం పూర్తిగా మానుకున్నాడు. ఎవరైనా ఇస్తే కూడా తీసుకోవద్దని చెప్తున్నాను, అసలు తీసుకోవట్లేదంట నాకు తెలిసినంతవరకు. తల్లిగా ఇంతకంటే నేనేం చేయలేను కదండి. చాలామంది ఏంటంటే డాక్టర్స్ అలానే చెప్తారు, వాళ్ళకి డాక్టర్స్కి ఏం తెలియదు, మాకే అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ ఎమర్జెన్సీ అయితే మనం ఎక్కడికి వెళ్తామండి, ఇంట్లో కూర్చొని ఫస్ట్ ఎయిడ్ అయితే చేసుకోలేం కదా. ఎమర్జెన్సీకి హాస్పిటల్ వెళ్ళాల్సిందే, డాక్టర్కి చూపించాల్సిందే కదండి. వాళ్ళన్నీ 12-13 సంవత్సరాలు కష్టపడి చదివింది దేనికి, మనల్ని ఎడ్యుకేట్ చేసి ఒక హెల్దీ సొసైటీని క్రియేట్ చేయడానికే కదా. కానీ వాళ్ళ మాటలు ఎవ్వరూ వినరు, వాళ్ళకి ఏం తెలుసు అంటారు తిరిగి. ఇంకా చాలామంది డాక్టర్స్ ఏంటంటే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలామంది ఎడ్యుకేట్ చేస్తున్నారు అనమాట. నేనైతే చాలా తెలుసుకుంది రీల్స్లోనే. చాలామంది దీన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటారండి, వాళ్ళకి పని పాట ఏం లేదు, ఓపీ లేక ఇలా వీడియోలు చేస్తున్నారని. అలా అనుకునే వాళ్ళని మాత్రం మనం ఏం చేయలేము అసలు. ఆ మైండ్ సెట్ ఉంది అంటే వాళ్ళని ఎవడో బాగు చేయలేడు అనమాట. మనకి చాలా విషయాలు ఓపీ లేకుండా ఫ్రీగా రీల్స్లో ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్స్, వాళ్ళకైతే సెల్యూట్ అండి. ఇంత చెప్పిన తర్వాత కూడా చాలామంది అడుగుతారండి, ఏ కంపెనీ మంచిది, ఏ బ్రాండ్ మంచిది, ఏది పెడితే మంచిదని. ఎవడేసినా మైదానే, రిఫైండ్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్, షుగర్స్, ఎవ్వరు మన కోసం హెల్దీ వేళ ఎవ్వరు చేయరండి. ఏదైనా ఉంటాయి ఎలా అంటే ఏ రాయి అయినా ఒకటే పళ్ళు రాలగొట్టుకోవడానికి అంటారు కదా, ఏ బ్రాండ్ అయినా ఒకటి పళ్ళు పోవడానికి, పుచ్చిపోవడానికి, హెల్త్ ఖరాబ్ అవ్వడానికి, ఏదైనా ఉంటాయి. అసలు మంచివి ఏంటంటే బిస్కెట్ తినకపోవడమే మంచిది. అంటే చాలామంది తెలియక తినేవాళ్ళు ఉన్నారు, అంటే హెల్దీ కాదు అని తెలియక తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తెలిసి కూడా మాకు అదే కావాలి, మేము అక్కడికే వెళ్ళి ఆ గోతులోనే దూకుతాం అనుకునే వాళ్ళకి మాత్రం ఏం చేయలేము, ఏం చెప్పలేము. అంటే ఎలా అంటే వాదించలేము అనమాట వాళ్ళతోటి. ఎంత వాదించినా సరే నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు. ఒక కాలు ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఉంది, కానీ వాళ్ళకి అర్థం కాదు, మనం చెప్పినా వినరు.
అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఏం చేయలేము, వదిలేయటం తప్ప. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలకి ఫుడ్ తినే ముందు బిస్కెట్లు ఇస్తారనమాట. బిస్కెట్లు ఇచ్చి బిస్కెట్ టైం అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ స్టార్ట్ చేస్తారు. ఇంకేంటి, ఆ పిల్లలు ఆల్రెడీ బిస్కెట్లు తినారు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ హై అయిపోతాయి అనమాట. ఫుడ్ తినాలని ఉండదు, పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది. ఫుడ్ తినరు, ఫుడ్ అవాయిడ్ చేస్తారు. ఇంకా తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. అయ్యో పిల్లలు అస్సలు ఫుడ్డే తినట్లేదు, సన్నగా అయిపోతున్నారు, అసలు ఫుడ్ తీసుకోవట్లేదు, పాప ఆకలి వేయట్లేదేమో, ఆకలికి సిరప్లు రాయించుకుందాం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిరప్లు కూడా తెచ్చుకుంటారు. అది కనుక రాయలేదనుకో ఆ డాక్టర్ చెత్త డాక్టర్ అని డిసైడ్ అవుతారు అనమాట. వీళ్ళే ఆకలికి సిరప్ రాయిపోవడం ఏంటి, వీళ్ళు అసలు డాక్టర్లేనా అన్నట్టు ఫీల్ అయిపోతారు అనమాట. ఇంత చెప్పిన తర్వాత కూడా మేము మా పిల్లలకు బిస్కెట్లు ఇస్తాం అంటే మిమ్మల్ని ఎవరో మార్చలేరు.